Hello busy people, welcome back to one more vlog in the channel of Prasuvidya. ఈ వీడియో ఏంటంటే 2 days vlog అన్నమాట. ఆ 2 days లో మేము ఏమేం చేసామో అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగే మా అత్తయ్య మామయ్య కోసం గంజి కాంచి పక్కన పెట్టేసింది, రాగి గంజి. సో హెల్త్ కి మంచిది కదా, సమ్మర్ లో తాగితే ఇంకా మంచిది. అండ్ ఇక్కడేమో మా బాను టీ పెడుతోంది. నేను ఈ మధ్య కొంచెం లేట్గా లేస్తున్నాను అనమాట, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. ఎంత ఫాస్ట్గా లేవాలి అనుకున్నా లేవలేకపోతున్నాను. సో ఇంకా బాను అయితే టీ పెడుతోంది. మా మౌని చూసారా, ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టడానికి వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తూ ఉంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, కూల్ వాటర్ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నాం కదా అసలు ఈ మధ్య. ఇంకా మార్నింగ్ లేవగానే మా మామయ్య ఖచ్చితంగా న్యూస్ చూస్తారనమాట. సో మామయ్యతో పాటు నేను కూడా చూస్తాను. కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా న్యూస్ చూస్తే. ఇంకా క్రికెట్ గురించి ఏదో వస్తూ ఉండింది న్యూస్, అది చూస్తూ ఉంటే ఇంకా మౌని వచ్చి టీ తెచ్చిచ్చింది. మౌని, నేను, బాను ముగ్గురం కలిసి టీ తాగుతున్నాం అనమాట. ఇంకా అత్తయ్య మామయ్య ముందే తాగేశారు. లేచిన వెంటనే చూసారా మా ఫేసెస్ ఎట్లున్నాయో, దయ్యాల్లాగా ఉన్నాం కదా, భయపడకండి. ఇంకా మా మామయ్య మార్నింగే వెళ్ళి ఫ్రెష్గా వెజిటేబుల్స్ తెచ్చేసారనమాట. మా అత్తయ్య వేతి పెట్టుకుంటూ ఉంది. ఇంకా నేనైతే టిఫిన్ చేయడానికి కోసం ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ కట్ చేస్తున్నాను. ఇంకా మీ వర్క్లో ఉంటే మయూరి కాల్ చేస్తుందనమాట మౌని కోసము. అది మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా అన్ని కట్ చేసి పక్కన పెట్టేశాను, మా అత్తయ్య పొంగల్ చేస్తానని చెప్తే. ఇంకా నెక్స్ట్ నేనైతే ఒక హెయిర్ ప్యాక్ కోసం లెమన్, కర్డ్ అవన్నీ తీసుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో మీతో షేర్ చేసుకున్నాను కదా, ఆ హెయిర్ ప్యాక్ని ఇప్పుడు మౌనికి, బానుకి అలానే నేను కూడా వేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. డాండ్రఫ్కి అయితే చాలా యూస్ఫుల్ ఇది. సో ఫస్ట్ అయితే మనం రెగ్యులర్గా ఏ ఆయిల్ యూజ్ చేస్తామో ఆ ఆయిల్ని తీసుకోవాలి. నెక్స్ట్ అందులో కర్డ్ అలానే లెమన్ జ్యూస్ మిక్స్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకునేసేయాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా ఉంచేసుకొని నెక్స్ట్ హెయిర్కి అప్లై చేసుకోవడమే. ఫస్ట్ అయితే హెయిర్ని మొత్తం ట్యాంగిల్ ఫ్రీ చేసుకున్న తర్వాత ఇలా పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని స్కాల్ప్కి మొత్తం అప్లై చేసేయాలి. సో ఈ హెయిర్ ప్యాక్ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటూ చెప్తున్నాను అనమాట. సో నేను, మౌని, బాను ముగ్గురం అప్లై చేసుకొని ఒక 10 to 15 minutes అలానే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా అందరం స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయాము. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పొంగల్ అండ్ చట్నీ అనమాట. సో మా అత్తయ్య ప్రిపేర్ చేశారు, కొంచెం పసుపు ఎక్కువ వేసారనమాట, అందుకే ఆ కలర్లో కనిపిస్తోంది. ఇంకా నేను, విద్య బయటకు వెళ్దామని చెప్పి ఇలా రెడీ అయ్యానమాట. సో మేము వెళ్తుంటే మాతో పాటు సాయి కూడా వచ్చాడు. యాక్చువల్గా ఒక 2-3 వర్క్స్ కోసం మేము బయటకు వెళ్తున్నాం అనమాట, కానీ అందులో కొన్ని వర్క్సే జరిగాయి. సో ఇక్కడ చూస్తున్నారు ట్రాఫిక్ అసలు ఎంత ఉందో. సమ్మర్ అయినా కానీ అందరు బయటే తిరుగుతున్నారు, వీళ్ళకి ఏం పని లేదా అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉన్నారు సాయి, విద్య ఇద్దరు. సో మనం ఎలా వెళ్తున్నామో వాళ్ళు అలానే వెళ్తుంటారులే అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. కానీ ఎండలో తిరగాలంటే చాలా పేషెన్స్ కావాలి. ఇంకా ఫైనల్గా మేము మెడికల్ షాప్ దగ్గరకు వచ్చేసామన్నమాట. కొన్ని మెడిసిన్స్ కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము. మెయిన్ మెడికల్ షాప్స్ అలానే అపోలో అవన్నీ ట్రై చేసామన్నమాట. కానీ హాస్పిటల్కి లింక్ ఉన్న మెడికల్ షాప్లో మాత్రమే దొరికాయి ఆ మెడిసిన్స్ మాకు. ఇంకా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మా బండి స్టార్ట్ అవ్వడం ఆఫ్ అయిపోయిందన్నమాట. లక్కీలీ మెడికల్ షాప్ పక్కనే మెకానిక్ షాప్ కూడా ఉండింది. సో అన్న హెల్ప్తో రిపేర్ చేసుకొని వచ్చేసామన్నమాట. సో చూసారా, మేమైతే రాధాకృష్ణ జ్యువెలర్స్కి వెళ్ళాము. సడన్గా అక్కడికి ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారేమో, గోల్డ్ కొనడానికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇంకొక వర్క్ ఉండింది, ఆ వర్క్ ఈవినింగ్ చూసుకుందాంలే అని చెప్పి ముగ్గురం ఇంటికి వచ్చేసాము. అప్పటికి చాలా టైర్డ్ అయిపోయామన్నమాట మేమైతే. ఇంకా వచ్చి రాగానే స్నాక్స్ తింటూ ఉన్నాము, సాయి తీసుకొచ్చాడు తినక్క అని చెప్పి. సో సాయి నేను తింటూ ఉన్నాము. ఇంకా బాను, మౌని మాకు మాటలు చెప్తూ ఉన్నారనమాట, ఇంతసేపా మీరు వెళ్ళేది అని చెప్పి. సో చూసారా, కేక్ తింటున్నాం మేము, చాక్లెట్ కేక్ నాకు ఫేవరెట్ అనమాట. కానీ ఈ కేక్ టేస్ట్ అస్సలు బాగాలేదు. ఇంకా మేము అలా చిల్ అవుతూ ఉంటే మాధవి కాల్ చేస్తుంది అనమాట. ఇంతకీ మీకు మాధవి ఎవరో తెలియదు కదా, మౌని వాళ్ళ మేనమామ వైఫ్ అనమాట, మౌని వాళ్ళ అత్త. సో తను నాతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మౌని చూసారా నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంది.
ఇంకా బాను అయితే పడి పడి నవ్వుతుంది అనమాట పక్కన. ఈ పాప ఏంది ఇట్లా ఇమిటేట్ చేస్తాంది అక్క నిన్ను అని చెప్పి. మౌనితో ఫుల్ టైం పాస్ అనమాట మాకు. కామెడీ పీస్ మౌని అయితే. వీళ్ళుంటే నాకు అసలు టైమే తెలియడం లేదు. అంత ఫన్నీగా కామెడీగా అలా ఉండిపోతామన్నమాట. సో నేనున్నానని చెప్పి ఇక్కడే ఉండిపోయారు సమ్మర్ హాలిడేస్ లో వీళ్ళు. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు పిలుస్తున్నా కూడా మేము రామని చెప్తూనే ఉన్నారు. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట నేను, బాను, మౌని ముగ్గురం. ఇంకా సాయి వచ్చి విద్యతో కలిసి ఎంజాయ్ చేస్తాడు. ఈ పిల్లల వల్ల నాకు విద్య కూడా బోర్ కొట్టకుండా మా సమ్మర్ కూడా బాగా గడిచిపోతుందన్నమాట. ఇంకా హెయిర్ ప్యాక్స్ పెట్టుకొని తలస్నానం చేశారు కదా. సో హెయిర్ ఆరిన తర్వాత జడలు వేస్తాను అని చెప్పి నేను బయటకు వెళ్ళాను. ఇంకా నేను వచ్చిన తర్వాత జడలు వేస్తున్నాను అనమాట మౌనికి, బానుకి. ఇంకా నేను నార్మల్గా వేస్తూ ఉంటే మౌని చెప్తోంది అనమాట, వదిన కొంచెం స్టైల్గా వేయి వదిన, నువ్వు కూడా వీడియోలో పెట్టుకోవచ్చు అని చెప్పి. అందుకే ఇంక ఇక్కడ మౌనికి అయితే ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తున్నాను. ఇంకా బానుకి ఒక టైప్ ఆఫ్ జడ వేసాను. సో మీకు కూడా ఆ జడ తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకుంటారని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. సో చూసారా మా మౌనికి అయితే ఇలాంటి జడ, ఇంకా బానుకి ఈ జడ వేసేసాను. బానుకి వేసిన హెయిర్ స్టైల్ అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. బానుది లాంగ్ హెయిర్ కాబట్టి ఆ జడ వేసాను అనమాట. ఇంకా మా మౌనిది షార్ట్ హెయిర్ కదా, అందుకే ఫ్రెంచ్ ఫ్లాట్ వేసాను తనకి. ఇంకా విద్యా, సాయి అయితే విరూపాక్ష మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. సో అత్తయ్య అయితే పిలుస్తూనే ఉందన్నమాట, తినరా మీరు ఇంకా అని చెప్పి. సో ఫాస్ట్ గా వాళ్ళకి జడలు కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చేసాము. కానీ వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అయ్యా పెట్టరు, అది వెనకలు పెట్టరా, మార్చేసి ఎట్లా. ఇంకా ఫైనల్ గా వీళ్ళ ఆటలు అయిపోయిన తర్వాత లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ అబ్జర్వ్ చేశారా, సాగర్ కూడా వచ్చేసాడు. సో మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్ కోసం వచ్చాడనమాట సాగర్. అందరం కలిసి లంచ్ చేస్తున్నాము. సో ఎండుమిరపకాయల పప్పు, రైస్ అండ్ పప్పు రసం సంగటి అనమాట. నేనైతే పప్పు రసం అండ్ సంగటితో తింటూ ఉన్నాను. తినిన తర్వాత ఇంకా అందరం ఒక స్లీప్ వేసామన్నమాట. సమ్మర్ కదా, ఖచ్చితంగా నిద్రపోవాలి అనిపిస్తుంది ఫుల్ గా తిన్న తర్వాత. సో ఈవినింగ్ 4కి అలా లేచి అందరం టీ పెడుతూ ఉన్నాము. సో నా స్టైల్లో నేను టీని ఎలా పెట్టానో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే టీ పౌడర్ అండ్ ఇలాచీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్లో బాయిల్ చేస్తానన్నమాట. ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకుంటాను. నెక్స్ట్ అందులో మిల్క్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ముందు నేను కూడా టీని వేరేలాగా పెట్టేదాన్ని, కానీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతాను. సో అందులో వాళ్ళు ఇలా చేస్తారనమాట టీని. సో వాళ్ళని కాపీ కొట్టి ఇలా చేయడం స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ మీరు వేరేలాగా చేసేటట్టయితే. ఇంకా అత్తయ్య మామయ్య ముందే తాగేశారు టీ. సో నాకు, బానుకి, మౌనికి పెట్టానన్నమాట. సో టీతో పాటు సాల్ట్ బిస్కెట్స్ కూడా తెచ్చుకున్నాము. చాయ్ విత్ బిస్కెట్ అన్నమాట. మాకైతే సమ్మర్లో టీ తాగరు కదా మామూలుగా, మేమైతే రోజు తాగడం అలవాటు చేసుకున్నాము. ఈవినింగ్ 4 or 4:30 అయిందంటే చాలు నాకు, బానుకు, మౌనికి టీ ఉండాల్సిందే. టీ ఒక్కటే కాదండి, ఖచ్చితంగా సాల్ట్ బిస్కెట్స్ కూడా తెచ్చుకుంటాం మేమైతే. అదొక హ్యాబిట్ అయిపోయింది మా ముగ్గురికి. ఇంక ఇక్కడ బాను, మౌని చూసారా స్టిల్స్ ఇస్తున్నారు, సిగ్గుపడుతూ ఉన్నారు వీడియో తీస్తూ ఉంటే. ఇంకా 5 or 5:30 కలా మిదిపైకి వచ్చేసామన్నమాట. కొద్దిసేపు అలా వాక్ చేద్దాము అనిపించి నేనైతే వాక్ చేస్తూ ఉన్నాను. ఇంకా బాను, మౌని కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూసారా. ఆల్రెడీ షార్ట్ని అప్లోడ్ చేశాను, బాను మౌని డాన్స్ చేసింది. సో మీరైతే చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగా చేశారు ఇద్దరు. సో ఎంత ప్రాక్టీస్ చేశారంటే అంతలా ప్రాక్టీస్ చేశారు పర్ఫెక్ట్ గా రావాలని చెప్పి. సో ప్రీ ప్లాన్డ్ అనమాట. మేము మంచిగా డాన్స్ చేస్తామక్క, వీడియో బాగా తీసి పెట్టు నీ యూట్యూబ్ ఛానల్లో అని చెప్పారు.
సో భాను అయితే ముందే డాన్స్ బాగా చేస్తుంది, ఇంకా మౌనికి కూడా బాగా నేర్పించి ఇద్దరు చాలా పర్ఫెక్ట్గా చేశారు. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇంకా వీళ్ళ డాన్స్ వీడియో అప్లోడ్ చేయగానే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అత్త మామలు అయితే పొంగిపోయారనమాట. స్పెషల్లీ మౌని వాళ్ళ మమ్మీ డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా చేసింది డాన్స్ అని చెప్పి. సో ఈవినింగ్ అలా అయిపోయిందనమాట. విద్య సాయి ఇద్దరు గ్రౌండ్ నుండి వచ్చిన తర్వాత నేను మౌని విద్య ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాము. ఆల్రెడీ లేట్గా వచ్చారు, ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. సో 7:30 అలా అయిపోయింది మేము బయటకు వెళ్ళేసరికి. ఇంకా ముగ్గురం కలిసి వెళ్తూ ఉన్నామన్నమాట షాపింగ్కి. ఈ టైంలో ఏం కొనడానికి వెళ్తున్నామో తెలుసా, మేము మౌనికి డ్రెస్ తీసుకోవాలి అని చెప్పి వెళ్తున్నాము. అలానే ఆఫ్టర్నూన్ నేను గోల్డ్ షాప్కి వెళ్ళాను కదా, అక్కడ నాకేం నచ్చలేదన్నమాట. ఇంకొక షాప్కి వెళ్ళి తీసుకుందామని చెప్పి బయలుదేరామన్నమాట ముగ్గురము. ఇంకా మేము వెళ్తూ ఉంటే భాను సాయి కూడా మేము వస్తామన్నారు. ఇంకా ముగ్గురం మాత్రమే వెళ్ళగలం కదా స్కూటీలో. సో మళ్ళీ వాళ్ళు వస్తే ఇంకా ఆటోలో వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అని చెప్పి ముగ్గురమే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఈ లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో ఈవినింగ్ టైమ్స్లో చల్లగాలికి ఇలా వెళ్తూ ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఈ దారిలో వెళ్ళడం. ఇంకా నేనైతే గోల్డ్ రింగ్ తీసేసుకున్నాను. నెక్స్ట్ మా మౌని కోసం షాపింగ్ చేయడానికి వచ్చేసామన్నమాట. ఈ కలర్స్ ఇవన్నీ చూస్తుంటే కలర్ఫుల్గానే అనిపిస్తుంది, కానీ ఆ క్లాత్ అవెందుకు నాకు నచ్చలేదన్నమాట. సో ఒక 3 to 4 షాప్స్ తిరుగుంటాము, ఫైనల్గా ఈ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ నచ్చింది మా మౌనికి సెట్ అయ్యే డ్రెస్. ఇంకా ఈ కలర్ డ్రెస్ చూసారా, ఆల్రెడీ రీసెంట్గా వేరే మ్యారేజ్కి తీసుకుంది మౌని ఇలాంటి డ్రెస్సే. సో అది వద్దని చెప్పేసి ఇక్కడ వేరే డ్రెస్ని సెలెక్ట్ చేసాము. మౌని అయితే ఫస్ట్ నెట్ టైప్ క్లాతా కాదా, సాఫ్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. ఇంకా మౌని నీకు నచ్చిందా లేదా అని చెప్పి విద్య అడుగుతూనే ఉన్నాడు. ఇంకా ఫైనల్గా చూసారా ఇలా సెట్ చేసి చూస్తూ ఉన్నానన్నమాట, మౌనికి సెట్ అవుతుందా లేదా అని చెప్పి. ఇంకా నేను డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటే విద్య ఏమన్నాడో తెలుసా, నీకు నచ్చింది కాదు మౌనికి నచ్చింది తీసి అని చెప్తూనే ఉన్నాడు. మౌనికి నచ్చిందే విద్య తీస్తున్నాను అంటే మళ్ళీ అడుగుతున్నాడు అనమాట మౌనిని, నీకు నచ్చిందా అని చెప్పి. ఇంకా ఫైనల్గా డ్రెస్ అయితే ప్యాక్ చేసుకొని వచ్చేసాము. ఇంకా సాయి కాల్ చేశాడనమాట వచ్చేటప్పుడు పెరుగు పాలు తీసుకురండి అని చెప్పి. సో మేమైతే డైరీకి వచ్చేసాము. ఇంకా డైరీకి వచ్చిన తర్వాత ఆగుతామా, ఐస్ క్రీమ్స్ బైట్స్ అవన్నీ చూసిన తర్వాత ఇంకా మేము కూడా బైట్స్, తర్వాత మిల్క్ ప్యాకెట్స్, ఈ పాల పొడి చూసారా మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అవన్నీ మౌనికే కావాలంట తీసుకుంది. ఇంకా నేనైతే బైట్స్ తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసామన్నమాట. డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అత్తయ్యకైతే రింగ్ చూపిస్తూ ఉన్నాను. సో చూసారా నేనైతే ఈ రింగ్ని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. బై ద వే ఈ సెలెక్షన్ నాది కాదు, విద్య సెలెక్ట్ చేశాడనమాట. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా పక్కింటి అక్కకి మెహందీ పెడుతున్నాను అనమాట. సో అక్కడితో ఆ డే కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే అన్నమాట. మార్నింగే లేచి స్టెప్స్ మీద కూర్చొని ఉన్నాము చల్లగా ఉంటుందని చెప్పి. ఇంకా మా మౌని చూసారా చైర్లో కూర్చొని స్టిల్స్ ఇస్తూ ఉంది. ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఏదో హెయిర్ని సెట్ చేసుకున్నట్టు యాక్టింగ్ చేస్తుందన్నమాట. ఇంకా లాస్ట్ నైట్ మౌనికి డ్రెస్ తెచ్చాం కదా, అది ట్రయల్ చేస్తూ ఉందన్నమాట. చాలా అంటే చాలా లూజ్గా ఉంది తనకి. ఆల్రెడీ చేపిద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి అలానే కవర్లో పెట్టేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను వంట కోసం గార్లిక్ని అలుస్తూ ఉన్నాను. ఇంకా భాను మౌని అయితే మేము నేర్చుకుంటాం బట్టలు మడత పెట్టడం అని చెప్పి టవల్స్ అవన్నీ తెచ్చి మడత పెడుతూ ఉన్నారనమాట. ఇంకా భానుకేమో తెలియదు కానీ మౌనికి మాత్రం ఇలాంటి వర్క్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఎక్కడున్నా వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ నైట్ నేను గీతా అక్కకి మెహందీ పెట్టాను కదా, చూసారా ఎంత బాగా పండిందో, అదే నేను మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంది అసలు. ఇంకా నేను విద్య మళ్ళీ బయటకు వెళ్ళామన్నమాట. వచ్చేటప్పుడు ఫ్లవర్స్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి.
ఇంకా పెళ్లికి రెడీ అవ్వాలంటే కొంచెం ఫ్లవర్స్ అవన్నీ ఉండాల్సిందే కదా. ఇంకా నేను ఫ్లవర్స్ కడుతూ ఉంటే గీత అక్క కూడా వచ్చిందనమాట. అక్క శారీస్ చూపిస్తూ ఉంది, ఈవినింగ్ ఏది కట్టుకుంటావు, మార్నింగ్ ఏది కట్టుకుంటాను అని చెప్పి. సో మా శారీ సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా నేను పూలు కడుతూ ఉంటే గీతక్క నేను ఒక టైప్ లో చూపిస్తాను చూడరా, బాగుంటుంది, ఇలా పెట్టుకొని రెడీ అవ్వు, ఈవినింగ్ చాలా బాగుంటుంది అని చెప్పింది. సో సరే కట్టక్క అని చెప్తే చూడండి ఇలా కడుతూ ఉందన్నమాట. చాలా ఫాస్ట్ గా ఈజీగా కట్టేసింది అనమాట. నేనైతే ఎక్కడ చూడలేదు ఇది. నార్మల్ గా పూలహారాలు అలాంటివి కడుతూ ఉంటారు కదా బయట, ఆ టైప్ లో కట్టిందనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. సో లాస్ట్ లో చూపిస్తానమాట ఎలా వచ్చింది అని చెప్పి. ఇంకా నేనైతే నార్మల్ గా కడుతూ ఉన్నాను. అక్క అయితే చాలా చాలా ఫాస్ట్ గా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా అల్లేసిందో ఆ ఫ్లవర్స్ ని. నేను కూడా చెప్తూ ఉన్నాను అనమాట, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు కూడా నేర్పించి గీతక్క, నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి. నేర్పిస్తాను లేరా అని చెప్తూ ఇలా కంప్లీట్ చేసిందనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం చూసాను. మీరు ఎప్పుడైనా చూసారా ఇలా ఫ్లవర్స్ ని కట్టడం? చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్. ఇంకా ఇవి పెట్టుకొని నేను ఈవినింగ్ రిసెప్షన్ కి రెడీ అవుతానన్నమాట. ఇంక ఇప్పుడు లంచ్ టైం అన్నమాట. విద్య అయితే తినేసి పడుకునేసాడు మాకంటే ముందే. సో నేను, భాను, సాయి, మౌని తింటూ ఉన్నాము. ఇంక ఇక్కడ భాను చూసారా మీకు హాయ్ చెప్పింది. భాను హాయ్ చెప్తూ ఉంటే సాయి ఎక్కిరిస్తున్నాడు అనమాట, వీడియో చూసి హాయ్ చెప్తోంది అని చెప్పి. ఇంకా ఆ రోజు చాలా చాలా కూరలు ఉన్నాయి మా ఇంట్లో, కానీ మాకు అవేమీ నచ్చలేదన్నమాట. ఊరగాయ వేసుకొని వేడివేడి అన్నంతో తినేసాము. ఇంకా కారంగా అనిపించింది నాకు, మౌనికి. సో ఐస్ క్రీమ్ తెచ్చుకొని ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాం నేను, మౌని. ఇంకా మౌనికి డ్రెస్ ఆల్టరేట్ చేపించాలి, లూజ్ గా ఉంది అని చెప్పాను కదా. సో మౌనితో పాటు నా బ్లౌజ్ కూడా ఒకటి ఆల్టరేట్ చేపించాల్సి ఉన్నింది. అవి టైలర్ దగ్గరికి ఇవ్వాలి అని చెప్పి బయటకు వచ్చామన్నమాట నేను, విద్య. అక్కడ లేట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు, ఒక హాఫ్ అన్ అవర్ లో రండి అని చెప్పి. ఇంకా విద్య మాకంటే ఫాస్ట్ గా తినేసాడు కదా, 11:30, 12 అలా తినేసాడు ఆ రోజు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తక్కువగా తిన్నాడని చెప్పి. ఇంకా అక్కడ లేట్ అవుతుందని చెప్పేసి రెస్టారెంట్ కి పిలుచుకొని వచ్చాడనమాట. ఎంజీ గ్రాండ్ మాకు దగ్గరలోనే ఉంటుంది ఇది. ఇంక ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానో తెలుసా? విద్య స్టార్ట్ చేసావా ఇంకా వీడియో తీయడం అని చెప్పి నా మీద జోక్స్ వేయడం స్టార్ట్ చేశాడనమాట. అందుకే నవ్వుకుంటూ వీడియో తీసాను. ఇంకా విద్య అయితే అదేదో తంగడి కబాబ్ అనుకుంటాను అది ఆర్డర్ చేశాడు. తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాడనమాట. ఇక్కడ కూడా వీడియో తీస్తూ ఉంటే నవ్వుకుంటూ అలా స్టిల్స్ ఇస్తూ తింటూ ఉన్నాడు చూసారా. ఇంకా మేం వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. వాటిని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ అలా తింటూ ఉన్నాం నేను, విద్య. ఇంకా తంగడి కబాబ్ లోకి గ్రీన్ చట్నీ అలానే మైనీస్ ఇస్తారు కదా, ఆ మైనీస్ కప్ చూసారా, నేనే కంప్లీట్ గా ముందు పెట్టేసుకున్నాను. నాకైతే స్పెషల్లీ మైనీస్ అంటే చాలా చాలా ఇష్టము. సో నాలాగా మీలో ఎంతమందికి మైనీస్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేసుకోండి. ఇంక ఇది ఎంజీ గ్రాండ్ స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ అంట, చాలా బాగుంది అసలు. ఇంకా విద్యకు ముందే తెలుసు కదా, సో అదే ఆర్డర్ చేశాడనమాట. ఇంక ఇక్కడ చూసారా ఈ సోంపు అయితే నాకు చాలా చాలా ఇష్టము. సో అది కూడా తీసుకున్నాను అనమాట కొంచెం టిష్యూలోకి. ఒకసారి ఇలానే సోంపుని టిష్యూలో వేసుకుంటూ ఉంటే అక్కడ వెయిటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసారనమాట. విద్య చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయిపోయాడు. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట మాకు అది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మేము బయటకు వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళామన్నమాట మౌనికి, భానుకి, మీరు స్నానం చేసి రెడీగా ఉండండి, తర్వాత మేము వచ్చి రెడీ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పి. సో చూసారా మౌనికి స్నానం చేపించేసింది భాను, ఎంత చిక్కు పట్టించేసిందో అసలు ఆ జడని. అదే చూపిస్తూ ఉన్నానన్నమాట మీకు ఇక్కడ. చిన్నపిల్ల కదా, తనకి హెయిర్ వాష్ చేసుకోవడం రాదని చెప్పి భానుకు చెప్పానన్నమాట. ఏం భాను ఇలా చేసావంటే, పోక నాకు అట్లే వచ్చు, నేను కూడా అట్లే చేసుకుంటానని చెప్తూ ఉంది. ఇంకా మౌని అయితే ఫుల్ గా తిట్టేసిందనమాట భానుని, ఏంటి భాను ఇది అని చెప్పి. ఇంకా మేము రిసెప్షన్ కి వెళ్తున్నామని చెప్పాను కదా, సో ఇలా రెడీ అవుతున్నారనమాట పిల్లలందరూ. వీళ్ళకి హెయిర్ స్టైల్స్ వేస్తూ ఉన్నాను నేను. సో గీతక్క అని చెప్పాను కదా, వాళ్ళ డాటర్ కి ఇలా వేసానన్నమాట హెయిర్ స్టైల్ నేను. ఇంకా మా భానుకి ఆ అమ్మాయికి ఒకటే వేసాను. సో పిల్లల్ని అయితే రెడీ చేసాను. ఇంకా అత్తయ్య కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను రెడీ అవుదామని చెప్పి అన్ని ఇలా తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటే పవర్ కట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడే పవర్ పోవాలా అని తిట్టుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ.
సో చూసారా మా అత్తయ్య అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా మౌనికి డ్రెస్ తీసుకున్నాం కదా, ఆ డ్రెస్ లో ఇలా రెడీ చేసానమాట మౌనిని. సాయి విద్య కూడా గ్రౌండ్ నుండి వచ్చి ఫాస్ట్ గా రెడీ అయిపోయి కూర్చొని ఉన్నారు. ఇంకా నన్ను తిడుతూ ఉన్నారనమాట, మాకంటే ఫాస్ట్ గా రెడీ అయిపోతానని చెప్పావు, ఇంకా రెడీ కాలేదే అని చెప్పి. సో వాళ్ళేమో చెప్పండి, షర్ట్ ప్యాంట్ వేసుకునేసి సరిపోతుంది, మనం ఇంకా రెడీ అవ్వాల్సింది చాలా ఉంటుంది కదా. సో చూసారా మా బాను కూడా రెడీ అయిపోయింది. ఇంకా నాకు కొంచెం లేట్ అవుతుందని చెప్పి అత్తయ్య మామయ్య అయితే బయలుదేరేస్తున్నారు, మీరు మళ్ళీ వచ్చేయండి అమ్మా అని చెప్పి. సో అత్తయ్య మామయ్యతో పాటు బానుని కూడా పంపిస్తున్నాం అన్నమాట. ఇంకా బాను అయితే తిట్టుకుంటూ వెళ్తుందన్నమాట, అస్సలు ఇష్టం లేదు తనకి, మాతోనే రావాలి అని వెయిట్ చేస్తూ ఉన్నింది పాపం. సో ఇంకా ఎలాగో రెడీ అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళతో పంపించేసామన్నమాట బానుని. మౌనిని పంపించవచ్చు కదా, ఎప్పుడు నన్నే పంపిస్తారే, లేకపోతే సాయిని పంపించవచ్చు కదా అని తిట్టుకుంటూ వెళ్ళిందనమాట. ఇంకా నేను చూసారా ఫైనల్ గా ఎలా రెడీ అయిపోయానో, ఎందుకో తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట, ఒక్కసారిగా బాగా రెడీ అవ్వాలి అని చెప్పి. సో ప్రతిసారి అనుకుంటానన్నమాట ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి అని చెప్పి, కానీ ఫైనల్ గా ఎందుకో రెడీ అవ్వను నేనైతే. కానీ ఈసారి మాత్రం టైం తీసుకొని లేట్ అయినా పర్లేదు అని చెప్పి నీట్ గా రెడీ అయ్యాను. చాలా బాగా నచ్చేసానమాట నాకు నేనే. ఇంక ఈ రింగ్ ఏంటని చూస్తున్నారు కదా, సో నేను ప్రీవియస్ గా ఒక రింగ్ ని చూపించాను కదా, ఆ రింగ్ ఎవ్వరికి నచ్చలేదన్నమాట. సో మళ్ళీ వెళ్ళి రింగ్ ని చేంజ్ చేసుకుని వచ్చేసాను. వైట్ స్టోన్ ఉంచేసారా, ఆ రింగ్ ని తీసుకున్నాను అనమాట నేను ఫైనల్ గా. ఇంకా ఫైనల్ గా అందరం రెడీ అయిపోయాము, బయలుదేరదామని చెప్పి వెళ్తూ ఉంటే ఇంకా విద్య మళ్ళీ లోపలికి వచ్చాడనమాట. సో చూసారా మళ్ళీ టచ్అప్ చేసుకుంటూ ఉన్నాడు, స్ప్రే కొట్టాడండి, హెడేక్ వచ్చేసింది నాకైతే, అంతలా కొట్టేశాడు స్ప్రే, తనకి కొట్టుకున్నా నాకు కూడా కొట్టాడనమాట. ఇంకా ఫైనల్ గా 8 కి అలా వచ్చేసామన్నమాట మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి. సో చూసారా చాలా క్యూట్ గా ఉన్నారు కదా కపుల్ కూడా. పదా నాకే విద్య ఇంకా మేం చూసారా వెళ్ళగానే డిన్నర్ చేద్దామని చెప్పి వచ్చేసాం ఇక్కడికి. ఎందుకంటే రిసెప్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట, కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది. సో తినేసి ఒకేసారి హ్యాపీగా వెళ్ళిపోదాంలే లోపలికి అని చెప్పి తినడానికి వచ్చేసాము. ఇంక ఇక్కడ అబ్జర్వ్ చేసారా మాతో పాటు బాను కూడా ఉంది. మేము వెళ్ళగానే మా దగ్గరకు వచ్చేసింది అనమాట. అత్తయ్య మామయ్య అడిగారంట తిను అని చెప్పి. సో వాళ్ళు తినమన్నా కూడా తినకుండా వాళ్ళతోనే తింటాను వాళ్ళు వచ్చాక అని చెప్పిందంట. సో ఫైనలీ నేను విద్య బాను మౌని నలుగురం కలిసి డిన్నర్ చేస్తున్నాం ఇక్కడ. సాయి మిస్ అయ్యాడు, సాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తో తింటూ ఉన్నాడు అనమాట. ఇంకా పెళ్లికొడుకు పెళ్లికూతురు డాన్స్ అలా స్క్రీన్ లో వస్తూ ఉంటే చూస్తూ ఉన్నామన్నమాట. అంతలో పూజ వచ్చేసింది మా దగ్గరికి చూసారా, అండ్ సాయి కూడా వచ్చేసాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి తింటూ ఉన్నాడు. సో పూజ మళ్ళీ వాళ్ళ అన్నతో స్టార్ట్ చేసిందన్నమాట ఫైట్ చేయడం. ఇంకా ఫైనల్ గా అందరం తినేసి ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. బాను అయితే అందరికి ఐస్ క్రీమ్స్ ఇస్తూ ఉందన్నమాట, పూజకి మౌనికి అందరికి. ఇంకా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండింది.
ఆల్మోస్ట్ 20 to 25 వెరైటీస్ పెట్టారనుకుంటాను. ఇంకా మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే వీళ్ళు కనిపించారనమాట, విద్య వాళ్ళ తమ్ముడు అండ్ పిన్ని వీళ్ళు. సో మమ్మల్ని కూడా చూపించండి వీడియోలో అని చెప్తూ ఉంటే వాళ్ళని కూడా వీడియో షూట్ చేసి చూపిస్తూ ఉన్నానమాట. ఇంకా నేను షూట్ చేస్తూ ఉంటే వాళ్ళైతే చెప్తూ ఉన్నారనమాట, రోజు చూస్తూ ఉంటాం వ్లాగ్స్ అన్ని అని. సో అలా చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇక్కడ చూసారా ఎవరు వచ్చేసారో. మామ్ టోపీ లై ఇంకా ఫైనల్ గా అందరం కలిసి లోపలికి వచ్చేసామన్నమాట. రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూసారా ఇంకో పక్క ఆర్కెస్ట్రా కూడా స్టార్ట్ చేశారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అందరూ. సో ఇక్కడ వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను చూసారా, మా మమ్మీ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళిద్దరు. ఇంకా బాగుంటుంది అని చెప్పి వాళ్ళకు కూడా మెమరబుల్ గా ఉంటుందిలే చూస్తే అని చెప్పి షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ పెద్దమ్మ మమ్మీ అన్నమాట. పక్కరా ఇంకా అత్తయ్య మామయ్య అయితే వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చేసారు. సో మా గ్యాంగ్ వెళ్తూ ఉన్నాం అన్నమాట, ఇక్కడ నవ్వుకుంటూ వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా నేను విద్య మౌని మాత్రమే వెళ్ళి ఫోటో తీసుకున్నాం అనమాట. భాను ఎంత పిలిచినా రాలేదు తను. సో ఇక్కడ చూసారా ఆర్కెస్ట్రా దగ్గర స్టార్ట్ చేశారనమాట అందరు డాన్స్ చేయడం. డాన్స్ చేస్తున్న వాళ్ళందరూ పెళ్లి కూతురు సిస్టర్స్ అన్నమాట. చాలా బాగా డాన్స్ చేస్తూ ఉన్నారు కదా, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారనమాట. ఏవైనా మ్యారేజెస్ అలా వస్తే ఇవన్నీ చాలా మెమరబుల్ గా అనిపిస్తాయి కదా మనకి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా చూసుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరి ఫేసెస్ అయితే వెలిగిపోతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా గీతా అక్క వాళ్ళ డాటర్ కూడా డాన్స్ చేస్తుంది. నేనైతే షాక్ అయిపోయాను అనమాట, తినకు కూడా ఇంత బాగా డాన్స్ వచ్చా అని చెప్పి. చాలా బాగా డాన్స్ చేసింది అనమాట. సో ఈ సాంగ్ మీరు గెస్ చేయగలరు అనుకుంటాను నేను చూపించక ముందే. ఇంకా చూసారా మేమందరం ఇలా ఒక బ్యాచ్ లాగా కూర్చొని ఆర్కెస్ట్రాని ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ తేజ, అంజలి, పల్లవి వాళ్ళు మీకు హాయ్ చెప్పారు చూసారా. ఇంకా మేము ఇక్కడ ఇలా కూర్చొని ఉంటే చూసారా బాబు వచ్చేసాడు మా దగ్గరికి. విద్య వల్ల మేనత్త మనవడని చెప్పాను కదా తనన్నమాట. ఇంకా మా అత్తయ్య మామయ్య ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు, అదే చూపిస్తున్నారు. పోయానన్నమాట డాన్స్ చేయడం కోసం. సో అలా కూర్చొని విద్య నేను అందరం మాట్లాడుకుంటూ ఆర్కెస్ట్రాని ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఆ రెడ్ కలర్ డ్రెస్ ఆర్కెస్ట్రా ముందు చూసారా
తను వచ్చేసింది అనమాట మా దగ్గరికి. చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు, పైకి రావాలి కదా, డాన్స్ చేయాలి కదా అని చెప్పి లాక్కొని వెళ్ళిపోయింది నన్నైతే. ఇంకా నేను రాను రాను అని ఇంత చెప్తూ ఉన్నా లాక్కొని వెళ్ళిపోయింది. సో తేజ వాళ్ళని కూడా చాలా సేపు రిక్వెస్ట్ చేసింది అనమాట. సో ఫైనల్ గా అందరం వెళ్ళి ఇలా డాన్స్ చేస్తూ ఉన్నాము. నాకైతే చాలా షైగా అనిపించింది అనమాట. ఇంకా నాతో పాటు ఈ డాన్స్ తర్వాత విద్యాను కూడా పిలవాలి అనుకుని ప్లాన్ చేసుకుంది తను. సో అలా చెప్పగానే విద్య అయితే అక్కడ నుండి జంప్ అయిపోయాడు. సో నేను అలా కొన్ని స్టెప్స్ చేసి ఎలా సైడ్కి వెళ్ళిపోయాను. ఇంకా తేజ అంజలి చూసారా ఇరగదీయేస్తున్నారనమాట డాన్స్ ని. సో ఇంకా సాంగ్ మొత్తం పెడితే నాకు కాపీరైట్ పడుతుంది కదా, అందుకే మొత్తం షూట్ చేసి చూపించలేకపోతున్నాను మీకు. పెళ్లి కూతురు డాన్స్ అయితే చించేసింది అనమాట. అల్లరి అల్లరి చూపులతో సాంగ్ కి డాన్స్ చేసింది. తర్వాత దసరా మూవీలో వెన్నెల మ్యారేజ్ డాన్స్ ఉంది చూసారా, ఇరగదీసేసింది తనైతే. సో అవి చూస్తూ ఉండిపోయాను అనమాట. నేనైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. చాలా బాగా చేసింది తనైతే. ఇంకా టైము నైట్ 11:30-12 అలా అవుతూ ఉందన్నమాట. భాను మౌనిని అయితే ఇంటికి పంపించేసాము, లేట్ అయిపోతుంది అని చెప్పి. సో నేను సాయి విద్య ముగ్గురం కలిసి వెళ్తూ ఉన్నాము. ఇంకా మేము అలా వచ్చాయి కానీ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ చేస్తూ ఉన్నారనమాట. మేము మిస్ అయ్యామే అనిపించింది. ఇంకా అందుకే ఆగి ఇక్కడ స్క్రీన్ లో చూస్తూ ఉన్నామన్నమాట. పింక్ గ్రీన్ సరిపోదమ్మా. సో ఫైనల్ గా మేమైతే రిసెప్షన్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా మేము ఫొటోస్ తీసుకున్నాం కదా, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఇంకా నేనైతే ఇలా రెడీ అవుతానని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చి ఇలా రెడీ అయిపోయానన్నమాట. చాలా నచ్చింది నాకైతే. ఇంకా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి, చాలా బాగున్నావు, బాగా రెడీ అయ్యావు అని చెప్పి. సో హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఎప్పుడు ఇలానే రెడీ అవ్వాలి అని ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Until my next video, bye bye.